హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శ్వేత దీపక్తో ఈ విధంగా అంటూ ఉంటుంది. నా జీవితం నాశనం అవ్వడానికి కారణమైన రూప ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు దీపక్ మనసులో రూప నా సొంతం అవ్వాలంటే ఇప్పుడు నేను వేసేయాల్సింది ఆ రాజుగాడిని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తర్వాత బోనాల పండుగ జరుగుతూ ఉంటుంది. రూప తలపైన బోనం మోస్తూ ఉంటే పక్కన రాజు తనని జాగ్రత్తగా తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక విరూపాక్షి కూడా బోనం మోస్తూ ఉంటుంది. ఇక అక్కడ పెద్ద జాతరలాగా జరుగుతూ ఉంటే జనాలంతా కూడా ఉంటారు. పోతురాజులాగా కొంతమంది వేషాలు వేసుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అప్పుడు దీపక్ కూడా పోతురాజులాగా గెటప్ వేసుకొని రాజుని చంపడం కోసం అని చెప్పి రెడీగా ఉంటాడు. అలా అతను భయంకరంగా డాన్సులు వేస్తూ చేత్తో కత్తి తిప్పుతూ ఉంటే అప్పుడు రాజుకి అనుమానం కలిగి రూపకు ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. దీపక్ పోతురాజు గెటప్లో ఇక అలా రాజుని చంపడానికి వస్తూ ఉంటే అప్పుడు రాజుని కాపాడడం కోసమని ప్రతాప్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.